ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేసింది. సోమవారం వెలువరించిన ఈ తీర్పుతో మార్గదర్శి ఫైనాన్షియర్కు ఊరట లభించింది. క్రిమినల్ కేసులను కొట్టివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు అనుమతించింది. డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించడంతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబ మాజీ కర్త మరణించినందున హెచ్యుఎఫ్లో మిగిలిన సభ్యులను నిందితులుగా చేర్చడానికి వీల్లేదని మార్గదర్శి ఫైనాన్షియర్ జనవరి 2025లో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించిందన్న ఫిర్యాదు ఆధారంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2008లో ఈ కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్కు వ్యతిరేకంగా నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేస్తూ 2018లో హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్లను తిరిగి 2024 ఏప్రిల్లో హైకోర్టుకు పంపుతూ వాస్తవ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అని తేల్చాలని ఆదేశించింది. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి క్లెయిమ్లను ఆహ్వానిస్తూ 2024 సెప్టెంబర్ను 26న హైకోర్టు ఆదేశాల మేరకు పెట్టుబడిదారుల, డిపాజిటర్ల నుంచి క్లెయిమ్లను ఆహ్వానిస్తూ 2024 సెప్టెంబర్ 26న హైకోర్టు రిజిస్ట్రీ పత్రికల్లో పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. పత్రికల్లో ప్రకటన ఇవ్వగా డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటర్ కూడా ముందుకు రాకపోవడంతో పాటు హెచ్యుఎఫ్ మాజీ కర్త మరణించడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు వెలువరిస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్పై ఉన్న క్రిమినల్ కేసును రద్దవుతుందని పేర్కొంది. ఈ తీర్పుతో మార్గదర్శి ఫైనాన్షియర్కు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. సో చూస్తూనే ఉండండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే.